హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మన కిచెన్లో నోరూరించే రెసిపీ వచ్చేసి కాజు పన్నీర్ కర్రీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఈ మంచి టేస్ట్ను ఎంజాయ్ చేయండి. కాజు పన్నీర్ను ఎలా చేయాలో చూద్దాం. ఒక కడాయిని తీసుకొని 2 స్పూన్స్ నెయ్యిని తీసుకోండి. అందులో కాజును గోల్డెన్ కలర్లోకి వేయించండి. వేయించిన కాజును ఒక బౌల్లోకి తీసుకోండి. అందులోనే పన్నీర్ను కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించండి. వేయించిన పన్నీర్ను వేరొక బౌల్లోకి తీసుకోండి. అదే కడాయిలో 2-3 స్పూన్స్ ఆయిల్ని తీసుకొని లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బగారాకు వేసుకోండి. తర్వాత చిన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలను వేసుకొని బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఆనియన్స్ బాగా వేగాక అందులో చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలను, కరివేపాకును తీసుకోండి. కొంచెం పసుపు యాడ్ చేయండి. 4 టమాటోలను తీసుకొని మిక్సీ పట్టుకొని అందులో యాడ్ చేయండి. తర్వాత కాజును కూడా మిక్సీ చేసి మెత్తగా పేస్ట్లా తయారు చేసుకొని టమాటా పేస్ట్లో కొంచెం కారపొడి, తగినంత ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించండి. మిక్సీ పట్టిన కాజు పేస్ట్ను కూడా యాడ్ చేయండి. ఆయిల్ పైకి వచ్చాక కాజును అండ్ పన్నీర్ను కూడా వేసుకోండి. ఇందులోనే కొన్ని వాటర్ యాడ్ చేయండి. కొన్ని వాటర్ తీసుకోండి. 5 మినిట్స్ ఉడికించిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేయండి. అంతే, పన్నీర్ కర్రీ రెడీ. తర్వాత పన్నీర్ కర్రీ జీరా రైస్తో చాలా బాగుంటుందండి. అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ని తీసుకొని కాజును వేయించుకోండి. అందులోనే ఆయిల్ని తీసుకొని లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బగారాకులు ఇవన్నీ వేసుకున్నాక కొంచెం సాజీరా, 2 స్పూన్స్ జీలకర్ర వేసుకొని బాగా వేయించాక అందులోనే కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలను, కరివేపాకును తీసుకొని బాగా వేయించాక ఒక గ్లాస్ బియ్యానికి గ్లాస్న్నర వాటర్ని తీసుకొని అందులో కొంచెం సాల్ట్ను వేసుకొని వాటర్ బాగా మరిగాక నానబెట్టిన రైస్ను కూడా వేసుకొని ఉడికించండి. ఉడికిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టండి. 10 మినిట్స్ తర్వాత జీరా రైస్ రెడీ అయిపోతుంది. అప్పుడు పన్నీర్ కర్రీతో జీరా రైస్ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి.